ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలండి. ఈరోజు చిన్న మాట, దేవుని హృదయంలో పెట్టిన చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉన్నట్లయితే నా నోట నుంచి ఉమ్మివే ఉద్దేశిస్తున్నానని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉందండి. ఈరోజు మన జీవితం ఎలా ఉంటుంది, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంటుంది, మన స్థితిగతులు ఎలా ఉంటున్నాయి దేవునిలో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? మన భక్తి జీవితం ఎలా ఉంది, మన ఆత్మీయ స్థితి ఎలా ఉందండి? ఈరోజు ఒకసారి మనం దేవునిలోకి వచ్చిన తర్వాత మన జీవితము దేవునితో అంటగట్టబడి ఉందా, లేదంటే లోకానుసారమైన పనులు మనలో ఏమైనా ఉన్నాయా? మన జీవితము ఒకటే వైపు ఉండాలండి. మన జీవితం అనేది స్థిరంగా ఉండాలి. ఆత్మీయతలో స్థిరమైన జీవితం కలిగి మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. ఆత్మీయులుగా పిలువబడుతున్న మనము మన జీవితాన్ని, భక్తి జీవితాన్ని ఒకటే మార్గంలో కొనసాగించే వారిగా మనం ఉండాలండి. ఖచ్చితంగా లోకము దాని ఆశ గతించును, కానీ దేవుని వాక్యం నిత్యము నిలుచునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. కనుక ఈ రోజు మనము ఈ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుందాము. దేవుడు నడిపించే మార్గంలో నడుస్తాము, ఒకటే మార్గంలో నడుస్తాము, స్థిరులుగా ఉందాము. ఆత్మీయ జీవితాన్ని దేవుని వాక్కుతో కట్టుకుందాము. దేవుడిచ్చే ఆశీర్వాదాలను మన జీవితంలో అనుభవిస్తాము. దేవుని కార్యాలు మన జీవితంలో చూద్దాము. దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకొని దేవుని బిడ్డలుగా స్థిరులుగా మనం ఉండాలని ఈ చిన్న వాక్యము మనందరి హృదయంలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్.